మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే తొలి ఏకాదశి. శనివారంతో కలిసి వచ్చిన పరమ పవిత్రమైన రోజు గనుక రాత్రి 6-12 మధ్యలో రహస్యంగా ఒక మందార ఆకుతో ఇలా చేస్తే బంగారం, భూములు కొనే యోగాలు వస్తాయి. దరిద్ర బాధలన్నీ పోతాయి. ఆషాఢ మాసంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని పిలుచుకుంటాము. ఈ రోజు నుండే శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళతాడు. అలాగే చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ఇంతటి పవిత్రమైన రోజున మనం చేసే చిన్న పరిహారమైనా సరే ఎంతో గొప్ప ఫలితాన్నిస్తుంది. మందార ఆకు మరియు మందార పువ్వులు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి. చాలామందికి ఈ విషయం తెలియదు. విష్ణుమూర్తికి తులసి దళాలు ఎంత ఇష్టమో ఎర్రటి మందార పూలు కూడా అంతే ఇష్టం. ఈ తొలి ఏకాదశి రోజున మందార చెట్టుకు విపరీతమైన దైవిక శక్తులు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు మందార పూలతో స్వామివారికి పూజ చేయడం వలన ఆ పూజకి రెట్టింపు ఫలితం వస్తుంది. అడిగిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా ఎవరైతే జీవితంలో స్థిరపడాలని, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలని, బంగారం, భూములు కొనాలనే బలమైన కోరిక కలిగి ఉన్నారో వారు ఈ రోజు రాత్రి ఒకే ఒక్క మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే చాలు. లెక్కలేనంత ఐశ్వర్యాన్ని ఆ స్వామివారు మీకు ప్రసాదిస్తారు. విశేషమైన ధనలాభం కలుగుతుంది. త్వరలోనే మీరు కోరినంత బంగారం, ఆస్తులు మరియు భూములు కొనే అవకాశాలు పుష్కలంగా వస్తాయి. మరి ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా మందార ఆకుతో ఏం చెయ్యాలో, ఏం చేస్తే బంగారం, భూములు కొనే యోగాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్స్లో భక్తితో జై శ్రీమన్నారాయణ అని కమెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, స్త్రీలకు బంగారం అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది మన ఇంటి మహాలక్ష్మి. అటువంటి బంగారాన్ని కొనుక్కోవాలని, బీరువా నిండా రకరకాల డిజైన్ల నగలు ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో బంగారం ధరలు చూస్తుంటే సామాన్యులకు అది అందనంత ఎత్తులో ఉంది. మనం రూపాయి కష్టపడి పొదుపు చేసినా ఏదో ఒక ఊహించని ఖర్చు వచ్చి ఆ డబ్బులు మొత్తం ఖర్చయిపోతుంటాయి. ధనం లేక, బంగారం కొనలేక పత్తవారి దగ్గర ఉన్న బంగారాన్ని చూసి ఎంతోమంది ఆడవారు ఎంతో ఆశపడుతూ ఉంటారు. కేవలం బంగారం మాత్రమే కాదు, సొంత ఇల్లు, స్థలాలు, భూములు కొనాలనేది ప్రతి మనిషి జీవితంలో ఉండే అతిపెద్ద కల. భూమి అనేది స్థిరాస్తి. మనం సంపాదించిన డబ్బును భూమి రూపంలో పెట్టుబడిగా పెడితే అది రాబోయే తరాలకు, మన పిల్లలకు ఎంతో భద్రతనిస్తుంది. మార్కెట్లో భూమి విలువ రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఒకప్పుడు ఎకరం లేదా సెంటు భూమి కొనడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల మధ్యతరగతి వారు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న స్థలం కొనాలన్నా ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వస్తోంది. అప్పులు చేసి కొందామంటే ఆ అప్పులు తీర్చడం ఒక పెద్ద పోరాటంలా మారుతోంది. ఇలా బంగారం మరియు భూములు కొనాలనే తీవ్రమైన కోరిక ఉన్నవారు ఈ తొలి ఏకాదశి రోజు కేవలం ఒక్క మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. వచ్చే సంవత్సరం కల్లా మీ కోరిక తీరిపోతుంది. మీ జాతకమే పూర్తిగా మారిపోతుంది. ఈ పరిహారంతో మీ ఇంట్లో బంగారాన్ని, ధనాన్ని, అదృష్టాన్ని ఆకర్షించే శక్తులు విశేషంగా పెరుగుతాయి. కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు, అలాగే మీ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ అయ్యే యోగాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు, సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మందార చెట్టు కేవలం మన పెరట్లో అందమైన పూలు ఇచ్చే ఒక సాధారణ మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు అమ్మవారి మరియు స్వామివారి స్వరూపం. మందార చెట్టుకు బంగారాన్ని, ధనాన్ని మరియు భూలాభాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి ప్రకృతి సిద్ధంగానే ఉంది. ఇది ఏ ప్రయోగశాలలోనూ తయారు చేయలేని ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ మ్యాగ్నెట్ లాంటిది. అందుకే పూర్వకాలంలో రాజులు, జమీందారులు తమ అంతఃపురాల్లో, కోటల్లో మందార వనాలను ప్రత్యేకంగా పెంచేవారు. ఆ చెట్టు ఉన్న చోట, ఆ చెట్టు పూలతో నిత్యం పూజ జరిగే చోట లక్ష్మీదేవి ఎప్పుడూ తాండవిస్తుంది. సిరి సంపదలకు లోటు ఉండదు. చాలామంది స్త్రీలు మేము ఎంతో కష్టపడుతున్నాము, కడుపు కట్టుకుని మరీ పొదుపు చేస్తున్నాము, కానీ
తీరా బంగారం కొనే సమయానికి లేదా ఒక చిన్న స్థలం కొందామని అడ్వాన్స్ ఇచ్చే సమయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోంది, ఎందుకు మాకే ఇలా జరుగుతోంది అని ఎంతో దిగులు పడుతుంటారు, మానసికంగా కుంగిపోతుంటారు. దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో గ్రహాల బలం తగ్గడం లేదా గ్రహాల అనుగ్రహం లేకపోవడం. కానీ ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన మందార ఆకుతో చేసే ఈ పరిహారం వల్ల గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారతాయి. మీకు అడ్డుపడుతున్న ప్రతికూల శక్తులన్నీ పటాపంచలైపోతాయి. బంగారం అంటే మహిళలకి ఎంతో ఇష్టం. మన భారతదేశంలో బంగారాన్ని ఒక అలంకార వస్తువుగా మాత్రమే చూడరు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో బంగారం ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే. అది ఆ కుటుంబానికి తరగని సౌభాగ్యాన్ని, శ్రేయస్సును తెస్తుంది. పూర్వకాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు మహిళలకు బంగారం అనేది ఆపదలో ఆదుకునే నిజమైన ఆపద్బాంధవుడు. కుటుంబం ఏదైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాపారంలో నష్టమొచ్చినప్పుడు లేదా ఇంట్లో వారు అనారోగ్యం పాలైనప్పుడు ఎవరినీ చేయి చాచి అడగాల్సిన పని లేకుండా తన దగ్గర ఉన్న బంగారంతో ఆ సమస్యను పరిష్కరించుకోగలననే ధైర్యం మహిళకు ఈ లోహమే ఇస్తుంది. దీనినే మన పెద్దలు వ్యవహారంలో స్త్రీధనం అని కూడా అంటారు. ఇది స్త్రీలకు ఒక విధమైన సామాజిక భద్రతను, ఆర్థిక స్వాతంత్రాన్ని మరియు ఎవరిపైనా ఆధారపడకుండా జీవించగలననే ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మార్కెట్లో దీని విలువ నిరంతరం పెరుగుతూ ఉండటం వల్ల ఇది ఎప్పటికైనా ఒక సురక్షితమైన పెట్టుబడిగా కూడా నిలుస్తుంది. ఇక సౌందర్యపరంగా చూస్తే బంగారు ఆభరణాలు మహిళల సహజ సిద్ధమైన అందానికి మరింత మెరుగులు దిద్దుతాయి. వివాహ వేడుకలలో, పేరంటాల్లో వధువు ధరించే నగలు ఆమెకొక ప్రత్యేకమైన కళను, రాజసాన్ని, వైభవాన్ని ఇస్తాయి. అలాగే బంగారం అనేది కేవలం ఆస్తి కాదు, అదొక ఎమోషన్, ఒక వారసత్వ సంపద. ఒక తల్లి తన వివాహం సమయంలో చేయించుకున్న నగలను రేపు తన కూతురికి లేదా ఇంటికి వచ్చిన కోడలికి అందజేసినప్పుడు అందులో కేవలం బంగారం మాత్రమే ఉండదు, తరతరాల అపారమైన ప్రేమ, ఆశీర్వాదాలు మరియు మధురమైన జ్ఞాపకాలు కూడా ముడిపడి ఉంటాయి. అటువంటి బంగారాన్ని ఎంతో కొంత కూడబెట్టాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. అదేవిధంగా భూములు కొనుగోలు చేయడం అనేది మనిషి జీవితంలో మరొక మైలురాయి. మీరు సంపాదించిన దానికి సరైన విలువ భూమి ద్వారానే దక్కుతుంది. కొంటే భూమి కొనాలి, లేదంటే బంగారం కొనాలి అని మన పెద్దలు ఊరికే అనలేదు. భూమికి ఉన్న విలువ శాశ్వతమైనది. వ్యవసాయ భూమైనా, నివాస స్థలమైనా అది మనకొక బలమైన పునాదిని ఇస్తుంది. అందుకే మహిళలెప్పుడూ బంగారం కొనాలని, పురుషులు ఆస్తులు, భూములు కూడబెట్టాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు నిరంతరం శ్రమించినా, ఎంత ప్రయత్నించినా వీటిని సాధించలేరు. అటువంటి వారు ఈ తొలి ఏకాదశి రోజున తప్పక ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు తొలి ఏకాదశి రోజు రాత్రిపూట చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత, అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్య సమయం దీనికి అత్యంత ప్రాశస్తమైనది. అయితే రాత్రిపూట చెట్లను తాకడం, ఆకులను తుంచడం మహాపాపం అని శాస్త్రాలు చెబుతున్నాయి. చెట్లు రాత్రిపూట నిద్రపోతాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకూడదు. అందువలన మీరు పరిహారం రాత్రిపూట చేసుకున్నా సరే దానికి కావలసిన మందార ఆకును మాత్రం పగటిపూటే తెచ్చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో మీరొక మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంటి పెరట్లో కానీ, కుండీలో కానీ లేదా పక్కింటి వారి దగ్గర ఉన్నా సరే ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మనసులో నమస్కరించుకొని విష్ణుమూర్తిని తలుచుకొని ఒక మంచి ఆకును కోయాలి. ఆకు ఎక్కడా చిరగనిది, పురుగు తిననిది, పచ్చగా ఆరోగ్యంగా ఉన్నది చూసి కోయాలి. వేలకల మీ ఇంట్లో మొక్క లేకపోతే బయట గుడి దగ్గరైనా, పార్కులో ఎక్కడైనా సేకరించవచ్చు. ఇలా పగటిపూటే కోసి తెచ్చుకున్న ఆకును ఇంటికి రాగానే నీళ్లతో శుభ్రంగా కడగాలి. దానిపై ఉన్న దుమ్ము, ధూళి పోయేలా కడిగి ఒక శుభ్రమైన వస్త్రంతో తడి లేకుండా తుడిచి దేవుడి గదిలో ఒక పక్కన భద్రంగా పెట్టుకోవాలి. ఇక రాత్రి 6 గంటలు దాటిన తర్వాత మీరు శుచిగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళాలి. పరిహారం చేసినప్పుడు ఆ ఆకులు తీసుకోవాలి.
అక్కడ మీ ఇష్టదైవం ముందు, ముఖ్యంగా విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ప్లేట్, రాగి, ఇత్తడి లేదా స్టీల్ ఏదైనా పర్వాలేదు, పెట్టాలి. ఆ ప్లేట్ మీద మీరు పగలు సిద్ధం చేసుకున్న ఈ మందార ఆకును పరచాలి. ఆకు తొడిమ భాగం దేవుడి వైపు ఉండేలా, ఆకు కొన భాగం మీ వైపు ఉండేలా చూసుకోవాలి. ఆ ఆకుకు 3 చోట్ల కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఈ ఆకు మీద మనం కొన్ని విశేషమైన దైవిక వస్తువులను వేయాలి. ఈ వస్తువులన్నీ ధనాకర్షణకు, అదృష్టానికి ప్రతీకలు. అన్నిటికంటే మొదటగా ఈ మందారాకు మీద పట్టినంత కందిపప్పు వేయాలి. కందిపప్పు ఎందుకు వేయాలి అంటే, జ్యోతిష్య శాస్త్రంలో కందిపప్పు అనేది బృహస్పతికి అనగా గురుగ్రహానికి సంకేతం. గురుడు ధనకారకుడు. బంగారానికి, సంతానానికి మరియు స్థిరాస్తుల కొనుగోలుకు ప్రధాన కారకుడు గురుగ్రహమే. మన జీవితంలో ఏ శుభకార్యం జరగాలన్నా, వివాహం కావాలన్నా, గృహప్రవేశం జరగాలన్నా గురుబలం ఉండాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ ధాన్యానికి, అన్నానికి లోటు ఉండకూడదు అంటే కందిపప్పును శుభసూచకంగా వాడతారు. అందుకే ఈ ఆకు మీద మొదటగా 1 స్పూన్ కందిపప్పును వెయ్యాలి. కందిపప్పును వేసిన తర్వాత దానిపైన పంచదార 1 స్పూన్ వెయ్యాలి. పంచదార తీపికి సంకేతం. పంచదార వేయడం వలన మన జీవితం కూడా పంచదారలాగా తీపిగా, ఎలాంటి చేదు అనుభవాలు లేకుండా సుఖ సంతోషాలతో సాగుతుంది. చీమలు పంచదారను ఎక్కడున్నా ఎలాగైతే పసిగట్టి చుట్టుముడతాయో అలాగే డబ్బు, అవకాశాలు, అదృష్టం కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ వచ్చిన డబ్బుతో బంగారం కొని, భూములు కొనే యోగాలు సత్వరమే వస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, లగ్జరీ జీవితానికి, వాహనాలకు, ఐశ్వర్యానికి కారకుడు. కందిపప్పు పైన పంచదార వేయడం వల్ల అటు గురుడి అనుగ్రహం, ఇటు శుక్రుడి అనుగ్రహం రెండూ ఏకకాలంలో కలుగుతాయి. ఆ తర్వాత ఆ పంచదార మీద 2 లవంగాలు పెట్టాలి. లవంగాలు ఎందుకు అంటే, వీటికి మన జీవితంలో ఉన్న అడ్డంకులను, నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుతమైన తాంత్రిక శక్తి ఉంది. మనపై ఎవరైనా ప్రయోగించిన చెడు దృష్టిని, నరఘోషను, దిష్టి దోషాలను ఈ లవంగాలు సమూలంగా నాశనం చేస్తాయి. మనం ఎదగకుండా వెనక్కిలాగే శక్తులని ఇవి పారద్రోలుతాయి. ఈ 2 లవంగాలు పువ్వున్నవి అంటే విరగనివి చూసి వెయ్యాలి. ఆ తర్వాత 3 యాలక్కాయలు వెయ్యాలి. యాలకులు అంటేనే అద్భుతమైన సువాసన. శ్రీ మహాలక్ష్మి సుగంధ ప్రియురాలు. ఎక్కడ మంచి వాసన, పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుంది. యాలకులకు ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బును, మనుషులను, సానుకూల పరిస్థితులను ఆకర్షించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే 3 పచ్చటి, నిండుగా ఉన్న యాలక్కాయలను ఆకు మీద ఉంచాలి. ఇక చివరగా 5 శనగలను, అలాగే కొన్ని అక్షింతలను కూడా ఆకు మీద పెట్టాలి. ఈ శనగలు కూడా గురుగ్రహానికి సంబంధించినవే. ఇవి బంగారాన్ని ఆకర్షించే విశేషమైన శక్తిని కలిగి ఉంటాయి. జీవితంలో గురుబలం పెరిగి బంగారం మీ సొంతం కావాలంటే ఖచ్చితంగా శనగలు వెయ్యాలి. ఆ తర్వాత దేవుడి ఆశీర్వాదం కోసం పసుపుతో కలిపిన కొన్ని అక్షింతలను కూడా ఆ వస్తువులపైన వెయ్యాలి. ఇలా మందార ఆకు మీద వరుసగా కందిపప్పు, పంచదార, 2 లవంగాలు, 3 యాలకులు, 5 శనగలు మరియు అక్షింతలు పెట్టిన తర్వాత మీరు ఆ ప్లేటు ముందు, దేవుడి పటం ముందు ప్రశాంతంగా కూర్చుని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికను ఏకాగ్రతతో చెప్పుకోవాలి. ఓ శ్రీమన్నారాయణ, అమ్మా లక్ష్మీదేవి, ఈ తొలి ఏకాదశి పర్వదినాన నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. నాకున్న ఆర్థిక కష్టాలన్నీ పూర్తిగా తీరిపోవాలి. నన్ను వేధిస్తున్న అప్పుల బాధలు సమసిపోవాలి. నా ఇంట్లో స్థిరమైన ధనవర్షం కురవాలి. నేను కోరుకున్న విధంగా నాకు బంగారం కొనే యోగం, అలాగే సొంత ఇల్లు, భూములు కొనుక్కునే అదృష్టం త్వరగా రావాలి అని గట్టిగా నమ్మకంతో సంకల్పం చెప్పుకోవాలి. నేను చెప్పినట్లే చెప్పాలి అని రూల్ ఏమీ లేదు. మీ మనసులో ఏ కోరిక ఉంటే, ఏ ఆస్తి కొనాలి అనుకుంటే ఆ కోరికను స్వచ్ఛమైన మనసుతో గట్టిగా చెప్పుకోండి. మీ కోరికలో నమ్మకం ఎంత బలంగా ఉంటే ఆ విశ్వం అంత త్వరగా స్పందిస్తుంది. ఈ వస్తువుల కలయిక మరియు తొలి ఏకాదశి నాటి పవిత్ర సమయం ఒక అపారమైన పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ప్లేట్ను, అందులో ఉన్న మందార ఆకును, వస్తువులను అలాగే దేవుడి గదిలో కదపకుండా వదిలేయాలి. వాటిని అస్సలు కదిలించకూడదు.
సరిగ్గా 24 గంటల పాటు ఆ ఆకు, ఆ వస్తువులు అక్కడే దేవుడి సన్నిధిలో ఉండాలి. ఈ 24 గంటల సమయంలో ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. ఆ మందార ఆకు మరియు అందులో ఉన్న దైవిక వస్తువులు మీ ఇంట్లో ఇన్నాళ్లుగా ఉన్న దరిద్రాన్ని, కష్టాలను, నెగటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకుంటాయి. అదే సమయంలో తొలి ఏకాదశి కారణంగా దేవుడి గదిలో ఉత్పన్నమైన పాజిటివ్ ఎనర్జీని, మంత్రశక్తిని ఆ ఆకు విశేషంగా గ్రహిస్తుంది. ఇదొక ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ లాంటిది. 24 గంటల తర్వాత ఆ ఆకు క్రమంగా వాడిపోవచ్చు, వరలిపోవచ్చు, లేదా వాతావరణం వల్ల అందులోని పంచదార కొద్దిగా కరగవచ్చు. దీని గురించి మీరు ఏమీ కంగారు పడద్దు, ఏమీ పర్వాలేదు. అది తన పని తాను అద్భుతంగా చేసుకుంటూ పోతుంది. ఈ సమయంలో మీరు మామూలుగా మీ దైనందిన పనులు, ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ మనసులో మాత్రం విష్ణుమూర్తి నామస్మరణ, దైవ చింతన ఉంటే చాలా మంచిది. వీలైతే ఆ 24 గంటల పాటు పూజా గదిలో అగరబత్తులు వెలిగించి ఆ సువాసన ఇల్లంతా వ్యాపించేలా చూసుకోండి. ఇక 24 గంటలు పూర్తయిన తర్వాత, అంటే మరునాడు రాత్రి, మీరు మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కుని లేదా స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళాలి. ఆ ప్లేట్లో ఉన్న మందార ఆకును, అందులోని కందిపప్పు, పంచదార, లవంగాలు, యాలకులు, శనగలు, అక్షింతలు వీటన్నింటినీ కింద పడకుండా చాలా జాగ్రత్తగా తీయాలి. వాటన్నింటినీ కలిపి ఒక చిన్న పేపర్లో గానీ కవర్లో గానీ వేయాలి. లేదా ఆ మందార ఆకులోనే ఆ వస్తువులన్నీ లోపల ఉండేలా పెట్టి జాగ్రత్తగా మడిచి ఒక చిన్న పొట్లంలా కట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఆ పొట్లాన్ని తీసుకుని మీ ఇంటి బయటకు రావాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే, ఈ సమయంలో మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరైనా పిలిచినా పలకకూడదు. ఆ పొట్లాన్ని తీసుకుని నేరుగా మీ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఏదైనా రోడ్డు పక్కన, లేదా ఎవరూ ఎక్కువగా తొక్కని, తిరగని నిర్మానుష్య ప్రదేశంలో గానీ లేదా చెట్ల పొదల్లో గానీ దానిని పడేయాలి. ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో పారే నది లేదా కాలువ ఉంటే అందులో వేయడం ఇంకా ఎంతో శ్రేయస్కరం. కానీ సిటీల్లో, అపార్ట్మెంట్లలో ఉండేవారికి పారే నీరు దొరకడం కుదరదు. కాబట్టి ఎవరు తొక్కని ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో లేదా రోడ్డుకి పక్కగా దూరంగా విసిరేయవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో ఊహించని విధంగా ధనవంతులవుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి శాశ్వతంగా విముక్తి పొంది బంగారం కొనే యోగాలను, భూములు కొనే అదృష్టాన్ని పొందుతారు. స్త్రీలు తమ మెడలో వేసుకునే పవిత్రమైన తాళిబొట్టు నుండి చేతికి పెట్టుకునే గాజుల వరకు, చెవికమ్మల వరకు ప్రతిదీ స్వచ్ఛమైన బంగారంతో ఉండాలని కోరుకోవడం అత్యంత సహజం. అలాగే ప్రతి పురుషుడు తనకంటూ ఒక సొంత గూడు, కొంత ఆస్తి ఉండాలని తపన పడడం కూడా సహజమే. ఆ న్యాయమైన కోరికలను, స్వప్నాలను నెరవేర్చుకోవడానికి ఈ ప్రకృతి మరియు భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప సదవకాశం ఈ తొలి ఏకాదశి పర్వదినం మరియు ఈ మందార చెట్టు పరిహారం. చివరగా ఒక మాట గట్టిగా గుర్తుంచుకోండి. ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు బయట వ్యక్తులకు గానీ, స్నేహితులకు గానీ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఎంతో రహస్యంగా ఉంచాలి. ఇది కేవలం మీకు, ఆ సర్వదర్శి అయిన భగవంతుడికి మధ్య ఉన్న ఒక ఏకాంతమైన రహస్య ప్రార్థనలా ఉండాలి. పరిహారం పూర్తయిన తర్వాత కూడా దాని గురించి నలుగురిలో అతిగా ప్రచారం చేయకండి. మీరు రహస్యంగా, భక్తితో చేసిన ఈ పనికి ఫలితం వచ్చిన తర్వాత, మీ ఆర్థిక స్థితి మెరుగుపడి మీరు అనుకున్న ఆస్తులు కొన్న తర్వాత మీరే ఎంతో ఆశ్చర్యపోతారు. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మీరు మనస్ఫూర్తిగా చేసే ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఊహించని అతిపెద్ద సానుకూల మార్పును తీసుకువస్తుంది. గనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకుని బంగారం, భూములు కొనే యోగాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.